దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండను, నీ దుఃఖ దినములు సమాప్తం చేయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2025వ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడారు. మన ఆయన రక్తులు కడగబడ్డ శుద్ధీకరించుకోవడం, ఆ పాత దోష పాపములను వదిలేసాం. ఈ నూతనమైన సంవత్సరంలో అడుగు పెట్టాం. ఈ 2026వ సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానం ఏమిటయ్యా అంటే, లెమ్ము దేశము నీకు వెలుగు వచ్చినది, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండి నీ దుఃఖ దినములు సమాప్తము, నీ దుఃఖ దినములు సమాప్తములగును. హల్లెలూయా. దేవుడి వాగ్దానం ఈ సంవత్సరం అంతా నెరవేర్చును గాక. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి నెరవేరుస్తాడు ఈ వాగ్దానం? యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండను. అయితే దేవుడు ఎవరికి నిత్యమైన వెలుగుగా ఉంటారు? అనుదినం ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని మందిరంలో ఉండాలి అని కోరుకునే వారికి దేవుడు చీకటి బ్రతుకును తొలగించి నిత్యమైన వెలుగుగా ఉంటాడు. హల్లెలూయా. మరి ఈ రోజున మన జీవితంలో చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో దావీదు మహారాజు ఉన్నాడు. ఈ దావీదు మహారాజు అంటున్నాడు, అయ్యా చిరకాలం నేను దేవుని మందిరంలో నివాసం ఉంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు ఏమంటున్నారంటే, చిరకాలం నేను దేవుని మందిరంలో ఉంటాను, నా చివరి బ్రతుకుని మార్చుకుంటాను. వెలుగుమయంగా వెలుగు నివాసం ఉండే, దేవుని యొక్క వెలుగు ఉండే, దేవుని యొక్క ప్రత్యక్షత ఉండే దేవుని మందిరంలో నేను ఉండాలని కోరుకుంటున్నాను అని దావీదు మహారాజు అంటున్నాడు. అందుకనే లెమ్ము దేశము యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు. దావీదు మహారాజుకి ఈ వాగ్దానం నెరవేర్చబడింది. ఎందుకో తెలుసా? దేవుని మందిరంలో నిత్యము ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి వచ్చి ప్రతి దినము దేవుని మందిరంలో గడిపే వారికి చీకటి బ్రతుకును తొలగించి వెలుగుమయంగా ఉంటాడు. హల్లెలూయా. రెండోదిగా మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు లాగా మనము కూడా ఏం చేయాలంటే దేవుని మందిరంలో ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది. రెండోదిగా మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు మహాభక్తులైన ఆ సింహాల నుండి అంత ధైర్యంగా దినానికి 37 సార్లు ప్రార్థన చేశాడు. ప్రార్థనలో పట్టు విడవకుండా జాగ్రత్తగా ఉన్నాడు ఆయన. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన జీవితం ఎలా ఉంది? దానియేలు ప్రార్థనలో పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నామా లేదా? ఈ వాగ్దానం నెరవేర్చబడాలి అంటే దానియేలు సింహపు బోన్లో వేయబడ్డాడు, చీకటి బ్రతుకులో ఉన్నాడు, గుహలో ఉన్నాడు, అగ్నిగుండంలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా దినానికి 3 ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి ప్రార్థన ఆపలేదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలులో ఉన్నటువంటి ప్రార్థన అనే పట్టుదలని కొట్టగలిగితే దేవుడు ఈ 2026 సంవత్సరంలో నీకు నిత్యమైన వెలుగుగా ఉండి నీ దుఃఖ దినములను సమాప్తం చేస్తాడు. బ్రతకగలిగితే దేవుడు ఈ వాగ్దానాన్ని జీవితంలో నెరవేరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మొదటిగా దావీదు వలె మనం నిత్యం దేవుని మందిరం ఉంటే ఈ యొక్క వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడు. రెండోదిగా దానియేలు వలె నిత్యము ప్రార్థన చేసే ప్రార్థన పరులుగా మార్చబడితే ఈ వాగ్దానం నెరవేరుస్తాడు. మూడోదిగా మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయి ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్మ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మనకు ఇచ్చాడు. మూడోదిగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న మనము పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టుకునే వారికి ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది. ఆత్మ లేని వాడు నవాడు కాదు. ఈ రోజున పరిశుద్ధాత్మతో నింపబడే నీవు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. పరిశుద్ధాత్మతో కనిపెట్టుకునే అనుభవం నీకుంటే చీకటి బ్రతుకు పోతే పరిశుద్ధాత్మ శక్తి నీ హృదయంలోకి వస్తుంది కనుక, నీ మీదకి వస్తుంది కనుక ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది. అయితే యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండి దుఃఖ దినము సమాప్తం చేయాలంటే దావీదులాగా దేవుని మందిరంలో ఉంటే దావీదు దుఃఖ దినము సమాప్తం చేసి వెలుగును కుమ్మరించిన దేవుడు
అదేవిధంగా నీ కుటుంబంలో నీకు వెలుగు, నీ సంఘానికి వెలుగు దయచేయదు గాక. ఆమేన్. అదేవిధంగా దానియేలు సింహభూమిలో ఉంటే దానియేలు చీకటి బ్రతుకుని మార్చిన దేవుడు, ఆ ప్రార్థన విన్న దేవుడు, వెలుగుని ప్రకాశించిన దేవుడు. దేవుడు నీ జీవితంలో దానియేలు ప్రార్థన ఉండగలిగితే నీ జీవితంలో కూడా వెలుగుమయంగా దేవుడు ఉండి దుఃఖ దినములు సమాప్తం చేయగలగాక. ఆమేన్. మూడవదిగా పరిశుద్ధాత్మ కోసం శిష్యులు కనిపెట్టుకున్న రీతిగా నీవు కూడా కనిపెట్టుకుంటే ఆ పరిశుద్ధాత్మ శక్తి నీ చీకటి బ్రతుకును వెలుగుమయంగా మార్చి ఆయన దుఃఖ దినములు సమాప్తం చేయగలగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టుకునే అనుభవం శిష్యుల్లాగా మార్చగలిగితే, ఈ మూడు అనుభవాలు ముగ్గురు వ్యక్తులుగా ఉండగలిగితే, ఈ ముగ్గురు వ్యక్తులు దావీదుకు, దానియేలుకు, ఆ యేసుక్రీస్తు శిష్యులకు, ఈ ముగ్గురు వ్యక్తులకు ఈ వాగ్దానం నెరవేర్చబడిన రీతిగా నీకు, నీ కుటుంబానికి, సంఘానికి, ఈ ప్రాంతానికి దేవుడి వాగ్దానం 2026 సంవత్సరం నూతనమైన వాగ్దానం నెరవేర్చును గాక. ఈ వాగ్దానం మన ఈ వాక్యం దేవుడు బట్టి ఫలభరితంగా మార్చను గాక. ఆమేన్. అర్థం చేసుకున్న